డైరెక్టర్ అంటే అంటే ఆయన డైరెక్ట్ చేస్తారు లేదా ఆయన ప్రాజెక్ట్ అయిన తర్వాత కథలు వెయిట్ చేస్తుంటే ఆయన డైరెక్ట్ చేయాలి. కానీ సుకుమార్ గారు అలా కాకుండా ఇది సుకుమార్ రైటింగ్స్ స్టార్ట్ చేయడం ఇది ఎలా అంటే చాలా పాజిటివ్ హెల్దీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసింది. ఎలా అంటే ఒక మనిషి తన ప్రాజెక్ట్ ఎంత కష్టపడి చేస్తారో తెలుసు. సో అదే ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు అవి చేయలేకపోతున్నానే డిసాటిస్ఫాక్షన్ లేకుండా అవి కూడా నా సరౌండింగ్స్ లోనే జరుగుతుంది, నేను ఇంకొకటి ఛాన్స్ ఇస్తున్నారు అన్న. సో ఆ సుకుమార్ రైటింగ్ స్టార్ట్ చేయడం అదంతా మీరు దగ్గర నుండి చూస్తుంటారు కదా, దాని గురించి చెప్పండి. యాక్చువల్గా సుకుమార్ రైటింగ్స్ అసలు ముందు సుకుమార్ రైటింగ్స్ పేరు కాదు కానీ ప్రొడక్షన్ స్టార్ట్ చేయలేదు చాలా కాలం నుంచి ఉంది. 100%లో జరుగుతున్నప్పుడు వచ్చిన థాట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దామని. అయితే ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి ఏ కథతో స్టార్ట్ చేయాలి, క్యాస్టింగ్ ఏంటి, అసలు దీంట్లోనే కొంచెం లేట్ అయింది సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం అనేది. స్టార్ట్ చేసి మొత్తానికి కుమారి 21 దగ్గర ఫిక్స్ అయింది. అది అప్పుడు అంతకుముందు నాకు తెలిసి 3-4 ఇయర్స్ నుంచి రన్ అవుతుంది ఆలోచన. అంటే కథలు చాలా ఉన్నాయి, దాన్ని సుకుమార్ చేయలేడు, అన్ని కథలు చేయలేడు సుకుమార్. లైఫ్ అంతా ఉన్నా సరే అన్ని కథలు చేయలేడు, సరిపోదు. సో కథలు బయటికి పంపాలి. అట్ ది సేమ్ టైం ఏంటి ఎవరో ఒక దగ్గర ఒక కథ వస్తుంటారు, ఒకసారి కథ మనకు నచ్చేస్తుంది కథ. సరే ఆ కథ నచ్చేస్తుంది కాబట్టి దాన్ని తీయాలి, అది కూడా ఉంటుంది. సో వీటన్నిటికీ ఒకే ఒక పరిష్కారం అంటే సినిమాలు ప్రొడ్యూస్ చేస్తే అట్లీస్ట్ డబల్ అవుతాయి మనం చూపించే కథలు. ఇది సుకుమార్ థాట్. అది అది కాకుండా అంటే ఇక్కడ కూడా ప్రొడక్షన్ కూడా ఏంటంటే ఊరికే మనకి రొటీన్ సబ్జెక్ట్స్ కాకుండా కొత్తగా కనిపించే సబ్జెక్ట్స్ చేద్దాం. అది ఇంపార్టెంట్. పర్పస్ ఉండదు, స్టార్టింగ్ పర్పస్ ఉండదు. దానికోసం ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది. అంటే ఈ ఒక కథ కుమారి 21 కథ ఉంది, ఆ కథ ఎవరికైనా చెప్తే తీయడానికి ఎవరు డేర్ చేయరు. ఇదేంటిది ఇంత ఇట్లా ఉంది అట్లా ఉందని చెప్పేసి. ఎస్పెషల్లీ క్లైమాక్స్, హీరోయిన్ ఎవరు రేప్ చేసేస్తారు, హీరో వచ్చి పెళ్లి చేసుకుంటాడంటే ఇది కనెక్ట్ అవుదా. అప్పుడు ఎప్పుడో వచ్చింది సౌందర్యం రేప్ చేస్తే వెంకటేష్ ఆయన పెళ్లి చేసుకున్నది. కానీ ఆ కథ వేరు, ఈ కథ వేరు. ఆ కథ స్టార్ట్ అవుతుంది అక్కడ, ఇదేమో ఎండ్. కథ ఏమో విపరీతంగా నచ్చేసింది. ఏం చేయాలి, బయట ఎవరు చేయరు డిఫరెంట్గా అది. సో అందుకే డేట్ చేసి తీయడం అంటే వర్కౌట్ అవుతుంది నమ్మకం ఉంది అక్కడ. నమ్మకం ఉంది కాబట్టి చేయడం కూడా జరిగింది. అంటే ఇలాంటి కొత్త ప్లాట్ఫామ్ కావాలంటే ఇదే ప్లాట్ఫామ్ 100%. అందుకని అది తీసుకున్నాడు. చాలా యూస్ఫుల్. చాలా మంది ఎవరైనా అవకాశాల కోసం ఏళ్ళ తరబడి బయట ఉన్నారు, వాళ్ళందరికీ నిజంగా వాళ్ళకి ఒక మార్గంలో ఉంటుంది. నిజంగా మంచి కథ కనుక ఎవరైనా తీసుకొచ్చి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తే వాళ్ళు డైరెక్ట్ చేసేయచ్చు. చూడండి ఎంతకన్నా ఆపర్చునిటీ ఎక్కడ ఉంటుంది. కథలు బయటికి వెళ్ళాలని ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేసి పెట్టడం. నార్మల్ గా చాలా మంది తీసిన కథలే రావడం చెప్పుకోవాలి, ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే ఒకటే కథకి ముందు మార్చో వెనక మార్చో సేమ్ అవే తీసేయడం, అసలు కథలే లేవు అన్నట్టుగా తయారైపోయిన సిచ్యువేషన్ ఉంది. అంటే అది కూడా కాదు, అంటే యాక్చువల్ కథలే లేవన్న సిచ్యువేషన్ కాదు, ఒకటే మార్చి తీయడం. అంటే యాక్చువల్గా ఏమవుతుందంటే మనకి మనం ఒకదానికి అలవాటు పడతాం, ఒక కంఫర్ట్గా అలవాటు పడతాం. ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయట రావడానికి ఇష్టపడదు. ఎందుకంటే కంఫర్ట్గా ఉన్న ఎందుకు బయటకు వస్తాం మనం. అది తప్పు కాదు, యాక్చువల్గా తప్పు కాదు అది. అంటే ఒకే కథను మార్చి తీయడం కూడా తప్పు కాదు. కానీ ఒకే కథని మార్చి తీసేటప్పుడు దానికి కాస్త డిఫరెంట్ ప్రేట్ చేయకపోతే చాలు, అంతే కదా. ఈ కంఫర్ట్ జోన్ అన్నారు కదా, ఆ కంఫర్ట్ జోన్ అనేది తీసే డైరెక్టర్లకి ఆల్రెడీ సక్సెస్ ఉంది కాబట్టి తీస్తే ఆల్రెడీ సక్సెస్ వచ్చేస్తుందన్న కంఫర్ట్ జోనా, లేకపోతే ఈ కథలు ప్రేక్షకులు చూస్తున్నారు కాబట్టి వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ చేయడం ఎందుకన్న కంఫర్ట్ జోన్? ఏ కైండ్ ఆఫ్ కంఫర్ట్ జోన్ మీరు చెప్పారు? అన్నీ అంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం సినిమాలు చూస్తున్నాం, ఓకే. ఇప్పుడు సపోజ్ మొన్నే ఇంతియాజ్ అలీ ఏదో మూవీ ఇచ్చింది, హిందీ మూవీ, ఓకే. ఇంతియాజ్ అలీ మూవీ తీశాడు, మీరు థియేటర్ చూడడానికి వెళ్తారు ఒక ప్రేక్షకులుగా. వెళ్ళినప్పుడు మీరు సినిమాలో స్క్రీన్ పై మీరు ఏ ఎక్స్పెక్ట్ చేస్తారు? ఆయన అన్ని లవ్ స్టోరీస్. సో ఒక లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేసుకెళ్తారు. సడన్గా లోపలికి వెళ్తుంది మీకు మాఫియా డాన్ కథ కనిపించింది అనుకో, షాక్ అవుతారు. ముందు మీరు సినిమా బాగున్నా బాగోకపోయినా ముందు షాక్ అయిపోతారు. ముందు మీ మైండ్ ఎలా ప్రిపేర్ అయ్యి ఉంది ఆల్రెడీ. సో ఆయన ఏంటంటే దాని మీద ఉన్నప్పుడు అది మిస్ అవ్వకుండా చేయాలి, కథని అది మిస్ అవ్వకుండా చేయాలి. రామ్ గోపాల్ వర్మ ఆయన తగ సినిమాలు చేశారు, ఆయన ఏ జానర్ తీస్తారో వాళ్ళకి తెలియదు. కాబట్టి మనం ఏవి ప్రిపేర్ అవ్వం, థియేటర్కి చూస్తాం కాబట్టి ఇప్పుడు షాక్ అవ్వం మనం. ఎట్లా అంటే ఒక్కో డైరెక్టర్ మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, అలాగే ఒక్కో హీరో మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఒక హీరో ఎప్పుడు కూడా కమర్షియల్ ఫైట్స్ డ్యాన్సెస్ బాగుంటాయి, అవి మనకు నచ్చుతాయి మనకి. సో ఆ పర్టికులర్ హీరో దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసి లోపలికి వెళ్తాం. అవి ఉంటూ కొత్తగా ఉంటే ఓకే, అట్లా అన్నమాట. అదే కంఫర్ట్ జోన్ అంటే. అదే కంఫర్ట్ జోన్ అంటే నా ఉద్దేశం ఏంటంటే మనకి ఏదైతే ఇష్టమో అది వాళ్ళు చూపించాలి. అది చూపిస్తూ ఇంకా ఏం చూపిస్తే పర్లేదు మాకు, ఇట్లా ఉంటుంది ప్రేక్షకుడి మనస్తత్వం. అట్లా అనమాట. అందుకని అందులో వెళ్ళడానికి ట్రై చేయడం.
కంగ్రాచులేషన్స్ టు ఐ డ్రీమ్ ఫర్ రీచింగ్ 1 బిలియన్ వ్యూస్. అంటే నాకు తెలిసి ఇది చాలా రేర్ అనుకుంటా తెలుగు ఛానల్స్లో. కంగ్రాట్స్.